వేములవాడలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మండల హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హమాలీ కార్మిక కార్యాలయం ఎదుట సంఘం గౌరవ అధ్యక్షులు పొలాస నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేశారు. అనంతరం పొలాస నరేందర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారు, అణగారిన వర్గాలు, సబండ వర్గాలతో పాటు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గాలకు అందాలని అన్నారు. అన్ని రంగాల్లోని కార్మికులకు సామాజిక న్యాయం, సమన్యాయం జరిగినప్పుడే కార్మిక వర్గానికి నిజమైన స్వాతంత్రం లభించినట్లు అవుతుందని పేర్కొన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కార్మికులకు వారి శ్రమకు తగిన కూలీలు, వేతనాలు అందటం లేదని అన్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత చట్టాలను పక్కన పెట్టి అవసరమైన కొత్త చట్టాలను రూపొందించి వాటిని పారదర్శకంగా, పటిష్టంగా, చట్టబద్ధంగా, సంపూర్ణంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కార్మికులు, వారి కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం, సంక్షేమ పథకాల, నిత్యావసర వస్తువులు, బీమా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కార్మిక వర్గ సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని నరేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు గజ్జల శేఖర్, సంఘ నాయకులు మొక్కెర స్వామి, బైరి రాజేశం, లింగాపురం పోచమల్లు, గుండం దాస్, పిట్టల బోమయ్య, షురువు వెంకటేష్, లింగాపురం రాములు, ఏల్పుల రాజయ్య, ఏల్పుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో గల మండల హమాలీ కార్మిక కార్యాలయం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భారతీయులందరికీ శుభదినము, పండుగ దినము, పర్వదినం. ఈరోజు స్వతంత్రం వచ్చిన దినము, ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించడానికి స్వతంత్రాన్ని పొందిన దినం. ఈరోజు భారతీయులంతా చాలా సంతోషంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. బ్రిటిష్ వారు వ్యాపారం కొరకు 200 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి ఇక్కడనే తిష్ట వేసి మన దేశ సంపాదనంతా దోచుకొని వారి దేశానికి తరలించి మనను కట్టుబానిసనం చేసి మన శ్రమను దోచుకొని మనను అనేక ఇబ్బందులను పెట్టి మనకు ఉపాధి లేకుండా చిత్రహింసలు పెట్టి మనపై ఎన్నో ఒత్తిడిలు తెచ్చి మరి బానిస బతుకు తెలియజేయడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి కొరకు ఎంతోమంది మహానుభావులు, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబ్రాహ్మణ, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, గాంధీ మహాత్ములు లాంటి ఇతరత్ర ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆందోళనలు చేసి లాఠీ దెబ్బలు తిని ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి జైళ్ళకు వెళ్ళి కుటుంబాలకు దూరమై ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు మనకు స్వతంత్రం సిద్ధించడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో త్యాగాలు చేసి మరణించిన వారికి సందర్భంగా గర్నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వర్గాలకు, సంబండ వర్గాలకు, అణగారిన వర్గాలకు సమానంగా అందాలని, సామాజిక న్యాయం జరగాలని, సమన్యాయం జరిగినప్పుడే నిజమైన స్వతంత్రం సిద్ధించినట్టని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది పాల్గొన్నారు. మరి వాళ్ళ కుటుంబాలను ఇప్పటికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర ఫలాలు పేదలకు, కార్మికులకు, మరి దారిద్ర్యరేఖకు దిగువనున్న వారికి సంక్షేమ ఫలాలు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంగా కానీ, ప్రమోషన్లలో కానీ, ఉపాధిలో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ మరి కార్మిక వర్గానికి సంపూర్ణంగా అందాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను.